హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎండోమెంట్ స్పెషల్ శ్రీమద్ రామాయణం గురించి మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్ వింటే మీకు తప్పకుండా 10 మార్కులు వస్తాయి. ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసిన క్లాసు. ఫస్ట్ మనం దీన్ని స్టార్ట్ చేద్దాం తొందరగా. దీన్ని శ్రీమద్ రామాయణం అంటారు. ఇది వాల్మీకి మహర్షి చేత చెప్పబడింది కాబట్టి ఆ వాల్మీకి మహర్షి అనే అతను తామసా నది తీరంలో, ఏ నది తీరంలో ఉన్నాడు అని అడుగుతారు. ఆయన తామసా నది తీరంలో. ఆయన శిష్యుల్లో ప్రథముడు ఎవరంటే భరద్వాజుడు వాల్మీకి వెళ్తున్నప్పుడు క్రౌంచ పక్షుడిని చెట్టు మీద చూస్తాడు. ఏ పక్షిని చూశారు అని మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు క్రౌంచ పక్షుడు. అప్పుడు ఆ క్రౌంచ పక్షుడిని చనిపోయినప్పుడు తన నోటి నుండి, వాల్మీకి మహర్షి నోటి నుండి ఈ పద్యం అనేది వస్తుంది మనకి. అలా మనని శ్రీమద్ రామాయణం రాయడానికి వాల్మీకిని ప్రోత్సహించింది నారదుడు. చతుర్ముఖ బ్రహ్మచేత వరం తీసుకొని తను నిజంగా చూసినట్టుగా రాయడం మొదలు పెడతాడు. ఇందులో మనకి 6 కాండాలు ఉంటాయి. 6 కాండల్లో ఫస్ట్ది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇందులో మనము పార్ట్స్ వైజ్గా ఏ కాండకు ఆ కాండ ఇంపార్టెంట్ పాయింట్స్, వాటి పేర్లు, ఇంపార్టెంట్ వంశాల పేర్లు, ఈ నదులు, ప్లేసెస్ గురించి రాశాను. ఈ పాయింట్స్ చదువుకుంటే మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. సో ఫస్ట్ సూర్యవంశంలో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువంశంలో రఘు మహారాజు ఉన్నారు. ఈ రఘు మహారాజు పేరు మీదే రఘువంశం అనమాట. రాముడు ఏ వంశంలో పుట్టాడని రఘువంశం. అందులో ఏ వంశం వాడు అంటే సూర్యవంశం వాడు. సూర్యవంశంలో హరిశ్చంద్రుడు ఉన్నాడు, దిలీపుడు ఉన్నాడు. రఘు మహారాజు చాలా గొప్ప రాజు కాబట్టి రఘువంశం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఇతను పరిపాలించే నగరం ఏంటంటే అయోధ్య నగరం. అయోధ్య నగరం సరయూ నది తీరాన ఉంది. ఏ నది తీరంలో ఉందంటే సరయూ నది తీరంలో ఉంది. దీన్ని పరిపాలించే వాళ్ళు ఎవరంటే దశరథుడు. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అందులో పట్టపురాణి ఎవరంటే కౌసల్య. 3 పురోహితులు కూడా ఉన్నారు. వాళ్ళలో వశిష్ఠుడు, జామదేవుడు, జాబాలి. వామదేవుడు, వశిష్ఠుడి దగ్గరే మన ఫస్ట్ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు విద్య నేర్చుకుంటాడు. వీళ్ళ 3 చాలా అన్నిట్లో పండితులు అన్నమాట. సో వీళ్ళలో ఇంపార్టెంట్ 8 మంది మంత్రులు ఉంటారు ఈయన రాజ్యంలో. అందులో సుమంత్రుడు అనే వర్డ్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం అన్నమాట. సో అతను ఒక అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు. అశ్వమేధ యాగం అంటే తెల్లని అశ్వమని. సో తెల్లని అశ్వానికి రోమపాద మహారాజు దగ్గర ఉన్న పుష్యశృంగుడు అనే ఋషిని, శాంతాదేవిని పిలుస్తారనమాట. పిలిచి అతను ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తారు. అశ్వమేధ యాగంలో అగ్ని నుండి ఒక అగ్నిపుత్రుడు వచ్చేసి పాయసం ఇస్తాడు. ఏమిస్తాడు? పాయసం ఇస్తాడు. ఆ తర్వాత 3 ఈ దశరథుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు పాయసం వచ్చిన తర్వాత 3 రాణులు గర్భవతులు అవుతారు. పాయసం తిన్న తర్వాత వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు మనకి రాముడు జన్మిస్తారు. ఆ తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా జన్మిస్తారు. సుమిత్ర, కౌసల్య తనయుడు ఎవరంటే రాముడు. సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలు. కైకేయికి వచ్చేసి భరతుడు పుడతాడనమాట. అలా రాముడు విష్ణు అవతారం, వాయు అవతారంలో ఆంజనేయుడు, సూర్య అవతారంలో సుగ్రీవుడు, ఇంద్రావతారంలో వాలి, శంఖచక్రంలో భరత శత్రుఘ్నుడు, రాముడు కౌసల్యతనుడు, బ్రహ్మ అవతారంలో జాంబవతుడు, విశ్వకర్మలాగా నలుడు జన్మిస్తారనమాట. ఆ తర్వాత వాయువేగంతో వెళ్ళే వాలి, సుగ్రీవుడేమో కిష్కింధరాజు, విశ్వామిత్రుడు. ఆ తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత విద్యాభ్యాసం వశిష్ఠ మహాముని దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉంటారు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చిన సమయంలో అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత ముని అయిన విశ్వామిత్రుడు మన అయోధ్య నగరానికి వస్తారు. ఏ ముని వచ్చారు అని అంటే విద్యాభ్యాసం తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు భరతులు వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారి మధ్యలో బల అతిబల అనే మంత్రాన్ని విశ్వామిత్రుడు రాముడికి, లక్ష్మణుడికి నేర్పిస్తాడు. ఎవరు నేర్పించారు, ఎవరికి నేర్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రాముడు లక్ష్మణుడికి విశ్వామిత్రుడు
చెప్పాడు. దీనివల్ల ఆకలి దప్పిక ఉండదు, వ్యాధులు రాకుండా ఉంటాయని వాళ్ళకి నేర్పింది. ఆ తర్వాత వెళ్ళే మధ్యంలో తాటకి అనే రాక్షసిని సంహరిస్తారు. ఆమెకి 1000 ఏనుగుల బలం, ఎందుకంటే బ్రహ్మవరంగా ఆమెకి 1000 ఏనుగుల బలం అనేది వస్తుంది. ఆమె కొడుకు ఎవరంటే మారీచుడు ఆమె కొడుకు. ఆ తర్వాత కొన్ని అస్త్రాలు నేర్పిస్తాడు. వెళ్ళే మధ్యంలో దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విఘ్నచక్ర, ఐషిక, వజ్ర, వాయువు అనే అస్త్రాలు విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి. విశ్వామిత్రుడి యాగం సంరక్షిస్తుంటే రామలక్ష్మణుడు చూస్తుండగా 6 రోజులు గడుస్తాయి. 6 రోజులు ప్రశాంతంగా గడిచిన తర్వాత 6వ రోజు అయ్యేటప్పటికి మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు వస్తారు. వాళ్ళిద్దరిని కూడా రాముడు లక్ష్మణుడు చంపేసి మరణిస్తారు. ఆ తర్వాత యాగం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ జనకుడు పిలిచిన సీతా స్వయంవరానికి వెళ్తారన్నమాట. ఈ సీతా స్వయంవరంలో వీళ్ళు ఏ వంశం, ఎవరు అంటే జనక మహారాజు. ఎవరి కూతురు అంటే జనక మహారాజు కూతురు. జనక మహారాజు ఏ నగరం వాడు? మిథిలా నగరం వాడు. మిథిలా నగరం యొక్క రాజధాని విదేహ. ఏంటి మిథిలా నగరం రాజధాని ఏంటంటే విదేహ. జనక మహారాజు తమ్ముడు వచ్చేసి కుశధ్వజుడు. చాలా ఇంపార్టెంట్ ఇది. కుశధ్వజుడు ఎవరి తమ్ముడు అంటే జనక మహారాజు తమ్ముడు. నాగలి చాలు తను కూడా ఒక యాగం చేసేటప్పుడు నాగలిని దున్నుతూ ఉంటారు. ఆ తర్వాత బంగారు పెట్టె దొరుకుతుంది. ఆ బంగారు పెట్టెలో దొరికింది నాగలి చాలుకు దొరికింది కాబట్టి ఆమె పేరు సీత అని పెడతారనమాట. ఆమె లక్ష్మీదేవి యొక్క అవతారం. ఆ తర్వాత అహల్య, వీళ్ళిద్దరూ ఈ సీత స్వయంవరానికి వచ్చే మధ్యలో రాముడి పాదం తగిలి ఒక శిల మనిషిగా మారుతుంది. ఎవరు ఆ శిల అని మనం క్వశ్చన్ అడుగుతారు. ఆమె ఎవరో కాదు, అహల్య ఎవరంటే గౌతమ మహర్షి యొక్క భార్య. ఆమె ఇంద్రుడి శాపం వల్ల ఆమె శిలగా మారుతుంది. అహల్య ఎవరో కాదు, బ్రహ్మమానస పుత్రిక. సీతా స్వయంవరానికి వస్తారు. ఆ తర్వాత రాముడు ధనుర్భంగం చేస్తాడు. అది ఎవరు నిర్మించబడిందంటే విశ్వకర్మతో నిర్మించబడిన శివధనుసు. అలాంటి ధనుసులు మనకు ఉన్నాయి. ఒకటి శివధనుస్సు, రెండవది వైష్ణవ ధనుస్సు అనేవి 2 విశ్వకర్మ మనకి నిర్మిస్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు శివధనుర్భంగం అయిపోయిన తర్వాత కళ్యాణం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ వంశాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు రాముడు వచ్చేసి బ్రహ్మ వంశానికి చెందినవాడు. అతను ఫస్ట్ ఎవరు అంటే మారీచుడు, ఫస్ట్ మనువు. వీరిలో మొదటి వారు ఎవరంటే మనువు. తర్వాత కశ్యపుడు, 14వ వాడు భరతుడు అనే పేరు అనేది మనకి భారతదేశం అయింది. ఆ తర్వాత రఘు మహారాజు చాలా గొప్పవాడుగా, ఈ రఘు నుంచి రఘు వంశంగా పేరు వచ్చింది. ఆ తర్వాత 35వ వాడు వచ్చేసి మనకి దశరథుడు. ఆ తర్వాత 36వ వాడు వచ్చి మనకి రాముడు. ఈ వంశవృక్షం మొత్తం ఎవరిది అంటే రాముడిది. తర్వాత సీతది. నిమి, జనకుడు వచ్చేసరికి నిమి అనేవాడు మొదటి ఆయన. జనకుడు మనకి 22వ వాడు. రాముడు. ఆ తర్వాత వివాహం జరుగుతుంది. వివాహంలో ఎవరెవరిని చేసుకుంటే రాముడు సీతని చేసుకుంటాడు, లక్ష్మణుడు ఊర్మిళని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని చేసుకుంటాడు. సీత వాళ్ళ తల్లి పేరు వచ్చేసి సునయన. సీత వాళ్ళ తల్లి పేరు ఏంటని మనం అడిగినప్పుడు సునయన. లక్ష్మణుడు వాళ్ళ తల్లి పేర్లు కూడా సునయన అని. మాండవి శృతకీర్తి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే కుశధ్వజ, రత్నమాల, లేకపోతే చంద్రభాగ అని కూడా మనకి కొన్ని పుస్తకాల్లో ఇచ్చారు. చంద్రభాగ కానీ తండ్రి ఎవరైనా మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది. కుశధ్వజ అని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మంత్రివర్గంలో కూడా కుశధ్వజుడు అనే అతను చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది అతనికి. తర్వాత విశ్వామిత్రుడు. ఈ మ్యారేజ్ అయిపోగానే విశ్వామిత్రుడు మనకి తిరిగి మళ్ళీ అతను పర్వతాలకు వెళ్ళిపోతాడు. హిమగిరీంద్ర పర్వతానికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఈ మార్గ మధ్యంలో వీళ్ళు ఈ అయోధ్య నగరానికి పయనమైనప్పుడు మనకి పరశురాముడు కనిపిస్తాయి. పరశురాముడు గర్భభంగం జరుగుతుంది. ఇది శివధనుర్భంగాన్ని విరిచేసావని తర్వాత మాట్లాడిన తర్వాత తన తప్పును తెలుసుకుంటాడు. అతను కూడా తిరిగి మహేంద్రగిరికి వెళ్తాడు. ఇతను మహేంద్రగిరి, విశ్వామిత్రుడు వచ్చేసరికి హిమగిరి, మహేంద్రగిరి అనే
వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే కాండ ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే బాలకాండ. బాలకాండలో తన బాల్యం ఎలా జరిగింది, వివాహం ఎలా జరిగింది, వివాహం తర్వాత వాళ్ళకి అయోధ్యకి ఎలా వచ్చే వరకు మనకి బాలకాండ వివరిస్తుంది. ఆ తర్వాత అయోధ్యకాండలో మనకి వీళ్ళు పెళ్ళైపోయి అయోధ్యకు చేరిన తర్వాత తను పట్టాభిషేకం చేద్దాం అనుకుంటాడు జనక మహారాజు. అప్పుడు మందర దుర్బోధన ఉన్న కైకేయి తన 2 వరాలు అడగడం వల్ల ఎవరి దుర్బోధన వినింది అంటే మందర దుర్బోధనలు విని సీతారామ లక్ష్మణుడు ఆ వరాల వల్ల ఆ 2 వరాలు దశరథుని కొడుకోవడం, ఒకటి 14 ఏళ్ల వనవాసం, రెండవది భరతుడు రాజు కావాలనే వరం కోరుతుంది. ఈ 2 వరాల్ని సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు గుహుడు సహాయం చేస్తాడు. ఎవరెవరు గుహుడు అంటే వీళ్ళు అరణ్యానికి వెళ్ళే మధ్యలో మనకి గుహుడు అనే ఒక పాత్ర కనిపిస్తుంది. అతను నావ నడిపేవాడు. అయోధ్య నగరం నుంచి గంగా నదిని దాటించడానికి మనకి గుహుడు హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు భరద్వాజ ఆశ్రమానికి చేరుకొని అక్కడ నుంచి త్రికూట పర్వతానికి, ఆ తర్వాత కాళింద నదికి, చిత్రకూట పర్వతానికి మునిశ్రేష్ఠులు ఉంటారు. అక్కడ చిత్రకూట పర్వతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దశరథుడు మరణించాడనే వార్త వాళ్ళకి తెలుస్తుందన్నమాట. తెలియడం వల్ల తుంబరుడు అనే, ఆ తర్వాత భరతుడు రాముని కలుసుకుంటారు. ఎక్కడ అంటే ఈ చిత్రకూట పర్వతం దగ్గర కలుసుకొని వాళ్ళు దశరథుని మరణ వార్తని రాముడికి చెప్తారు. అప్పుడు ఆయన మందాకిని నదీ స్థానంలో త్రిలోదకాలు వదులుతాడు. ఏ నదిలో త్రిలోదకాలను? మందాకిని అనే నదిలో త్రిలోదకాలు వదులుతాడు. అది ఎక్కడుందంటే చిత్రకూట పర్వతం దగ్గర ఉంది. అక్కడ ఎవరున్నారు? మునులు నివాసం. ఆ తర్వాత భరతుడు రాముని పాదుకలు తీసుకెళ్ళి పట్టాభిషేకాన్ని చేసి ఆయన ప్లేస్లో ఆయన ఉండేసి అయోధ్య రాజ్యపాలన జరుగుతుంది. ఇప్పుడు పాదుకలకు పట్టాభిషేకం వరకు రాముడు అడవులకు వెళ్ళే దగ్గర పట్టాభిషేకం నుంచి మళ్ళీ పట్టాభిషేకం, పాదాల పట్టాభిషేకం వరకు మనకు వచ్చేసేసి అయోధ్యకాండ. తర్వాత మనకు వచ్చేది బాలకాండ. అయోధ్యకాండ తర్వాత మనకు వచ్చేది అరణ్యకాండ. అరణ్యకాండంలో వాళ్ళు చిత్రకూట పర్వతంలో త్రిలోదకాలు దిగిన తర్వాత అక్కడ నుంచి దండకారణ్యం ప్రయాణం అవుతారు. ఎక్కడికి అంటే దండకారణ్యంలో ఎవరు ఉంటారంటే అత్రి మహర్షి భార్య వచ్చేసి మనకి అనసూయాదేవి. ఈమె చాలా గొప్ప పతివ్రత. ఆ తర్వాత వాళ్ళు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత విదురుడు, వాళ్ళు ఎప్పుడైతే అక్కడ నుంచి అడవిలోకి ప్రయాణం చేస్తున్న విరాధుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. అతడు వీళ్ళిద్దరిని కబలించి వేస్తే అప్పుడు వీళ్ళిద్దరు వదిలిచ్చేసుకుంటే అప్పుడు అతను ఒక గంధర్వుడు అనే రాక్షసుడు, వీళ్ళు చంపిన తర్వాత ఆయన గంధర్వుడు అనమాట. తుంబురుడు అనే గంధర్వుడిగా మారిపోయి వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకు అలా రాక్షసుడిగా మారాడంటే కుబేర శాపం వల్ల అతను విరాధుడు అనే రాక్షసుడిగా మారుతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పంచవటి దగ్గరికి వెళ్ళి అగస్త్య సూచన మేరకు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కోటిని నేర్పించేసుకున్నారన్నమాట. అక్కడికి రాముని చెల్లెలైన శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ వచ్చి నిన్ను పరిణయం చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం అలా చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చక రాముడు తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తారు. అది భరించలేక వాళ్ళ అన్న కరాదూషణం అని తీసుకొస్తుంది. అతనితో కూడా యుద్ధం చేసి అతన్ని కూడా చంపేస్తారు అనమాట. ఎవరు అతని బ్రదర్ అంటే కరాదూషణు. ఆ తర్వాత మారీచుడు రాముడికి వెళ్ళి చెప్తుంది. ఆ తర్వాత మారీచుడు బంగారు లేడి రూపంలో వస్తారు. ఎవరు బంగారు లేడి రూపంలో వచ్చిన రాక్షసుడు అంటే మారీచుడు. ఆ తర్వాత రావణుడు సన్యాసిలాగా వచ్చి సీతాపహరణం జరుగుతుంది. సీతాపహరణం జరిగి తనని పశుపుక విమానంలో తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే రాక్షసి సీతాదేవికి హెల్ప్ చేస్తుంది. జటాయు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పక్షిరాజు మనకి హెల్ప్ చేశాడు అంటే జటాయు. అతను అడ్డుకోబోతే అతను ఊరుకోలేదు కదా, రాముడు దాన్ని చంపేస్తాడు. అది తన రెక్కలు నరికేసి ఋష్యముఖ పర్వతం మీద పడిపోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి రాము లక్ష్మణుడు వచ్చేసి దాని కార్యాలు మొత్తం కంప్లీట్ చేసేసి వెళ్తూ ఉంటారు. అది కబంధుని శాప విమోచనం
జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అక్కడ నుంచి సుగ్రీవుడు పుష్యమూక పర్వతం మీద ఉన్నాడని చెప్తాడు. ఆ కబంధుడు కూడా ఒక గాంధర్వుడు, శాప విమోచనం కలిగి గాంధర్వుడిగా మారి వీళ్ళకి సుగ్రీవుడు పుష్యమూక పర్వతం మీద ఉన్నాడు, అతనికి శాప విమోచనం చేస్తాడు. సుగ్రీవుడు ఎక్కడున్నాడంటే పుష్యమూక పర్వతం మీద. ఈ పర్వతం మీదే మనకి జటాయువు కూడా మరణించిందంట. ఆ తర్వాత వెళ్ళే దారి మధ్యలో, ఈ పుష్యమూక పర్వతానికి వెళ్ళే దారి మధ్యలో మనకి శబరి కనబడుతుంది. శబరి పళ్ళను కొరికి తినిపించింది కదా శబరి, మనకి రామదాస్ సినిమాలో కనబడుతుంది. ఆ శబరి కనబడుతుంది. ఆ తర్వాత వీళ్ళు రాముడు లక్ష్మణుడు కలిసి కిష్కింద రాజ్యం, అంటే మన సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు. సుగ్రీవుని రాజ్యాన్ని కిష్కింద రాజ్యం. వాళ్ళు పంపా నది దాటి పుష్యమూక పర్వతం, అంటే సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తారు. ఆ సుగ్రీవుడు ఎందుకు అక్కడ ఉన్నాడంటే వాళ్ళ అన్న అయిన వాలి, సుగ్రీవుడి బ్రదర్ ఎవరైనేసరికి వాలి, అతను కిష్కిందకి రాజు. వాలి భార్య వచ్చేసి తార, సుగ్రీవుని భార్య వచ్చేసి కృమ అనమాట. వీళ్ళ భార్యని రాజ్యాన్ని కూడా మొత్తం వాళ్ళ అన్నయ్య అపహరిస్తాడు. అందుకని సుగ్రీవుడు రాముడి హెల్ప్తో వాళ్ళని చంపాలనుకుంటాడు. ఆ తర్వాత సుగ్రీవుని మంత్రి ఎవరంటే ఆంజనేయుడు. ఆ తర్వాత రాముడు వాలి వధ జరుగుతుంది. అతని మెడలో ఉన్న మణిమాల అది ఇంద్రుడు ఇస్తారు. దానివల్ల అతనికి ఎవరిని చూసినా వాళ్ళ బలంలో సగం బలము ఈయనకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎవరిది అంటే ఇంద్రుడు వాలికి ఏమవుతాడు, తాతగారు అవుతారన్నమాట. వాలి కుమారుడు వచ్చి అంగదుడు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది అంగదుడికి. ఆ తర్వాత సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం అవుతుంది. తర్వాత సీతను వెతకడానికి వెళ్తారనమాట. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపుకి పంపిస్తారు. దక్షిణం వైపుకి అంగదుడిని, తూర్పు వైపుకు మైదాకుడు, పశ్చిమం వైపుకు సుషేనుణ్ణి, ఉత్తరం శతబలి అనేవారిని పంపిస్తారు. అంగదుడితో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు కూడా వెళ్తారన్నమాట. వాళ్ళు అలా వెళ్ళి దక్షిణ దిశగా వెళ్ళిన అంగదుడికి మరియు జాంబవతుడు ఆంజనేయుడికి మహేంద్రగిరి పర్వతం మీద సంపాతి, ఈ సంపాతి అనేది కూడా ఒక పక్షి, అది ఎవరో కాదు, ఇందాక కనిపించిన జటాయువు యొక్క సోదరుడు. చిన్నప్పుడు వాళ్ళు ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. దానికి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కూడా సంపాతి మనకి చెప్తుంది అనమాట. సీతని రావణుడు తీసుకెళ్ళాడన్న విషయాన్ని అంగదుడికి చెప్తుంది. ఆ తర్వాత మనకి ఆంజనేయుడు లంకా నగరానికి వెళ్ళే కాండే మనకి సుందరకాండ. ఇది మనం కార్తీక మాసంలో అత్యంత భక్తి ప్రపత్తులతో చదువుకునే కాండ వచ్చేసరికి సుందరకాండ. జాంబవతుడి ప్రోత్సాహంతో మన ఆంజనేయుడు మహేంద్రగిరి పైకి ఎగిరేసి అక్కడి నుంచి త్రికూట పర్వతం పైకి చేరుకుంటాడు. ఏ పర్వతం పైకి? త్రికూట పర్వతం మీదకి. అతనికి అప్పటిదాకా ఏమీ గుర్తుండదు తన బలాలైన. ఆంజనేయుడి ప్రోత్సాహంతో జాంబవంతుడి ప్రోత్సాహంతో ఎగిరి ఆంజనేయుడు లంకా నగరానికి చేరుకుంటారు. లంకా నగరానికి ప్రవేశించినప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర లంకిని ఉంటుంది. లంకిని సంహారం జరుగుతుంది. ఆ తర్వాత హనుమంతుడు సీతాదేవిని కలుసుకొని అశోకవనంలో, ఎక్కడ కలుసుకున్నాడంటే అశోకవనంలో కలుసుకుంటాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఉంగరాన్ని ఇచ్చేసి తన చూడామణిని, తలకు పెట్టుకునే చూడామణిని తీసుకొని అది రామునికి గుర్తుగా చూపిస్తాడనమాట. అక్కడికి అశోకవనంలో మొత్తం కూడా ధ్వంసం చేసేస్తాడు. తిరిగి ప్రహస్తుడు, అక్షయ కుమారుడు కూడా గర్వభంగం జరుగుతుందన్నమాట. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి మన ఆంజనేయుని పట్టుకుంటాడు. ఆ తర్వాత రావణుడి తమ్ముడైన విభీషణుడు అతన్ని అలా పట్టుకోవద్దన్నయ్య అని రాముడికి ఎంత చెప్పినా కూడా వినడు. సీత జాడ అలా విడిపించుకొని లంకని మొత్తం దహనం చేసి చివరికి అతను మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చి రాముడికి సీత జాడని చెప్తాడు ఆంజనేయుడు. ఆ తర్వాత మనకి ఇప్పటిదాకా అయిపోయినవి వచ్చేసి మనకి సుందరకాండ. నెక్స్ట్ వచ్చేసి యుద్ధకాండలో మనం యుద్ధానికి ఎలా చేశాము అనే దాని గురించి వివరంగా చేయడం పడింది. అందులో చాలామంది వానరులు ఉన్నారు. శతావళి, సుషేనుడు, తారుడు, కేసరి, వకక్షుడు, ధూమ్నుడు, పనసుడు, గముడు, మైద,
విజుడు, కృతుడు, జాంబవంతుడు, రుమధ్వుడు అనే అంగదుడు, ఇంద్రజానుడు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, దుందుముఖుడు, శరభుడు, వాహిని, రుహుడు ఇవన్నీ పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. అందులో అత్యంత ఇంపార్టెంట్ అంగదుడు, జాంబవంతుడు, ఇంద్రజాను, కేసరి, సుషేనుడు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సుషేనుడే మనకి సంజీవిని పర్వతం గురించి చెప్పేవాడు. నెక్స్ట్ వచ్చేసి విభీషణుని కూడా బహిష్కరించేస్తాడు. వీళ్ళ వైపు రావణునితో యుద్ధం చేయొద్దన్నయ్య అని చెప్పినందుకు రావణుడు విభీషణుని పంపించేస్తాడు, తన రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ఆ తర్వాత నలుడి సహాయంతో మనం వారధిని నిర్మించుకుంటాం. నలుడు ఎవరో కాదు, విశ్వకర్మ వంశస్థుడికి సంబంధించిన నలుడు అనమాట. నలుడే మనకి మహాభారతంలో కనబడతాడు. హేమ, నాగ, సింహాచల పర్వతాలను తీసుకొచ్చి తను ఒక వారధిగా నిర్మిస్తాడు అనమాట. ఇక్కడ నుంచి లంకా నగరానికి దారిని నిర్మిస్తాడు. అక్కడ రావణుడు మాల్యావంతుని హితవు చెప్తాడనమాట. వాళ్ళ తాతగారైన మాల్యావంతుడు రావణుడికి హితవు చెప్తాడు, వెళ్ళొద్దు, యుద్ధం చేయొద్దు, రాముడు విష్ణు స్వరూపం అని చెప్పినా కూడా రావణుడు వినడు. ఆ తర్వాత అంగదుడు వచ్చి రాయబారం చేస్తాడు. ఏదైనా యుద్ధానికి ముందు రాయబారం పంపిస్తామన్నమాట. అలా రాముడు కూడా అంగదుడిని రాయబారానికి పంపించాడు. వాళ్ళు యుద్ధానికి రెడీగా అని చెప్పాడు రాముడు. ఆ తర్వాత యుద్ధం మొదలైంది తర్వాత లక్ష్మణుడు మూర్చబోతాడు. ఎవరి చేతులు ఉంటే ఇంద్రజిత్తు అన్న మేఘనాథుడు అన్న ఒకటే. ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? శక్తి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. మూర్చపోయినప్పుడు మనకి వైద్యుడు వచ్చేసి సుషేనుడు. ఎవరి వైద్యుడు అంటే సుగ్రీవుని యొక్క వైద్యుడు. ఏం తెచ్చారంటే సంజీవిని తెచ్చి ఆ వైద్యం చేశాడు. అది ఎవరు తెచ్చాడంటే ఆంజనేయుడు. ఆ తర్వాత మూర్ఛ నుంచి మేల్కొన్న తర్వాత ఇంద్రజిత్తు మరణం ఎవరి చేతులు అంటే లక్ష్మణుడు. ఏ అస్త్రం ఉపయోగించాడని దివ్యాస్త్రం ఉపయోగిస్తాడు. ధృమ్రాక్షుడు అనే రాక్షసుడు సంపాదించబడ్డాడు. ఎవరి చేతులు అంటే ఆంజనేయుని చేతిలో. తర్వాత వజ్రదంశుడు అంగదుడు అని పారిపోయేటట్టుగా కొడతారు అంటారు. అకంపనుడు సాలవృక్షం పెకలించి హనుమంతుడు వాడి మీద ఇసిరి కొట్టి చంపేస్తాడు. ప్రహస్తుడు అగ్ని పూజ చేస్తూ ఉండగానే సగం చేసి వస్తాడు. ఆ తర్వాత అతను కూడా నీలుడు అనే వానరుడి చేతిలో ప్రహస్తుడు మరణిస్తాడు. ఆ తర్వాత రాముడు కుంభకర్ణుని వధిస్తాడు అన్నమాట. మండోదరి కూడా హితవు చెప్తున్న మండోదరి ఎవరో కాదు, రావణుని భార్య పట్టపురాణి. రాముని వధ జరుగుతుంది. అది కూడా బ్రహ్మాస్త్రం, రాముని యొక్క బ్రహ్మాస్త్రం చేత రావణ వధ కూడా జరుగుతుంది. ఇంద్రుడు వధ జరిగేటప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. అప్పుడు ఈ యుద్ధానికి మధ్యలో రావణ వధకు ముందు ఇంద్రుడు వచ్చేసరికి రామునికి ఇంద్రరథాన్ని పంపిస్తాడనమాట. అప్పుడే అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని చదువుతాడు రాముడు. ఎన్నిసార్లు చదివాడంటే 3 సార్లు. ఎవరు ఉపదేశించాడు? అగస్త్య మహాముని ఉపదేశించాడు. ఏం ఉపదేశించాడు? ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అలా ఆదిత్య హృదయాన్ని జపించిన తర్వాత సూర్యకాంతితో సూర్యుడిలాగా వెలిగిపోయి రావణుడిని వధ చేస్తాడు. ఏ అస్త్రంతో అంటే బ్రహ్మాస్త్రంతో తనని చంపేస్తాడు. సీత యుద్ధం గెలిచిన తర్వాత రావణుడి వధ జరిగిన తర్వాత సీతని అగ్ని ప్రవేశం చేస్తాడు. పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకంలో ముత్యాల దండను ఆంజనేయుడికి ఇస్తుంది సీతాదేవి. ఆ తర్వాత భద్రుడు తెలిపిన ఇలా రాజ్య పరిపాలిస్తుండగా భద్రుడు ఎవరు అంటే రాముడి యొక్క మంత్రి. అతని చెప్పిన దుర్వార్త అదేంటి అంటే చాకలి వాడి మాటలకి విని మా భార్య రావణుడి దగ్గర ఇన్ని రోజులు ఉంది, ఆమె మంచిది కాదన్నట్టుగా ఆమెను ఏలుకుంటున్నాడు రాముడు అని చెప్పడం వల్ల ఆ మాటను తీసుకొచ్చి భద్రుడు రాముడికి చెప్తాడు. ఆ మాట విని సీతలను అడవి పాలు చేస్తాడు రాముడు. ఆ తర్వాత లక్ష్మణుడు సీతాదేవి అడవిలో విడిచిపెడతాడు. ఆమె అడవిలో ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. ఆ తర్వాత లవకుశులు జన్మిస్తారు. లవకుశులు మళ్ళీ రాముడు అశ్వమేధ యాగం తలపెడతాడు. కొన్ని రోజుల తర్వాత అశ్వమేధ యాగంలో అంటే అశ్వాన్ని అన్ని ఊర్లకు పంపించినప్పుడు లవకుశులు ఈ అయోధ్య నగరానికి చేరుకొని వాల్మీకి మహర్షి నేర్పించిన రామాయణాన్ని గానం చేస్తారు. దానికి అందరూ మహారాణి చాలా బాధపడతారు. లవుడు ఇలా అశ్వాన్ని పంపించినప్పుడు ఈ అశ్వం అనేది ఒక అడవిలోకి వచ్చినప్పుడు లవుడు ఆ అశ్వాన్ని పట్టుకుంటాడనమాట. పట్టుకుని విడిచిపెట్టను అంటే ఆ తర్వాత లక్ష్మణుడు భరతుడుతో వాళ్ళకి లవకుశులు యుద్ధం చేసి గెలుస్తారనమాట.
ఎవరు యుద్ధం చేసి మా తమ్ముడిని ఇలా మూర్చపోయేలా చేసిందంటే అప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చేసి రాముడు కూడా యుద్ధం చేస్తారు. ఆ తర్వాత సీతాదేవి వచ్చి నాన్న తల్లి కొడుకు ఇలా యుద్ధం చేసుకోకూడదని చెప్తుంది. తర్వాత సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అయోధ్య తిరిగేసి లవకుశుల్ని అయోధ్య నగరానికి తీసుకొస్తాడు రాముడు, పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత అవతార సమాప్తి వచ్చేసి వీళ్ళందరూ కూడా సరయూ నదిలో మునిగి అవతార సమాప్తి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై క్లాస్.